అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజు వరకు ఏపీఐఎంఎస్ 2.0 యాప్ గురించి, రైతన్న ఐడి గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఏపీఐఎంఎస్ 2.0 యాప్లో న్యూ అప్డేట్స్ అయితే వచ్చాయండి. దాని గురించి ఈరోజు మన టాపిక్ అంతా. ఆ యాప్ యొక్క ఉపయోగం ఏమిటంటే, అధికారుల యొక్క నెంబర్స్ అయితే ఉన్నాయి. అలాగే మనం ఏఐతో మనం టైప్ చేస్తే అది తీసుకొని మనకు సమాధానం ఇస్తుంది. లేదంటే మనం వాయిస్తో చెప్తే అది మనకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ నేల యొక్క స్థితి మరియు మీ నేలకు కావాల్సిన పోషకాలు ఎంత ఉన్నాయి, ఎంత లేదు, ఇంకా ఏమైనా కావాలా, ఇంకా ఏమైనా అందించాలా, అలాగే వాతావరణ స్థితి, మీ పంటలకు సంబంధించి చీడపీడలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ ఈ యాప్లో తెలుసుకున్నాం. న్యూ అప్డేట్స్ అయితే అందులో ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళాలి. ఆల్రెడీ ఓపెన్ చేసుకున్న బట్టి నాకు ఇలా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయింది. సేమ్ రైతు దగ్గరకు వచ్చి లాగిన్లోకి వచ్చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు జనరేట్ చేసుకున్న పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. పిన్ నెంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ చూడండి అడగండి మీద క్లిక్ చేస్తే ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పైన అడగండి దగ్గర నేనైతే క్లిక్ చేశాను. చూడండి ఎంతగా క్వశ్చన్స్ అడుగుతుందో ఇవ్వడం స్టార్ట్ చేసింది. చూడండి పథకాలు ఎంతగా ఇచ్చిందో. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్, అర్హులైన కుటుంబానికి సంవత్సరానికి 20,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇలా మొత్తం ఎంత నీట్గా వచ్చింది చూడండి. నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఏపీఐఎంఎస్ 2.0 యాప్ వల్ల ఉపయోగం ఏమిటి, తెలుగులో చెప్పండి అని ఇచ్చాను. చూడండి ఎంత నీట్గా తెలుగులో చెప్పింది. రైతులు తమ ప్రొఫైల్ భాషను వీక్షించవచ్చు మరియు మార్చవచ్చు. చూడండి వ్యాధుల సమాచారం తనిఖీ చేయవచ్చు, పంట వివరాలు మరియు మార్కెట్ ధరలు వీక్షించవచ్చు. ప్రభుత్వ పథకాలు, పంట వివరాలు, తెగుళ్ళు మరియు వ్యాధుల సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రైతన్న ఐడి వల్ల ఉపయోగం ఏమిటి, తెలుగులో చెప్పండి ఇచ్చాను. నెక్స్ట్ రైతన్న ఐడి లేకపోవడం వల్ల నష్టం ఏమైనా ఉందా అని అడిగాను. అది చూడండి ఎంత బాగా ఏపీఐఎంఎస్ 2.0కి ఏవేవైతే ఇచ్చిందో సేమ్ అవే ఆన్సర్స్ అన్ని ఇక్కడ ఇస్తూ, మీకు కావాలంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో ఉన్న వారిని విఏఎన్ వెళ్ళి కలవండి అని కూడా ఇచ్చింది. మొత్తం బ్యాక్ వచ్చి మరి నా పొలం అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీ పంట యొక్క వివరాలు ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు దీని మీద మరింత సమాచారం మీద కొడితే పొలం సమాచారం మరియు వాతావరణ సమాచారం, నేల సమాచారం అని వచ్చింది కదా. ఇలా చూడండి ఈ యొక్క పోషక విలువలు ఇక్కడ చూడండి నత్రజని ఎన్ అని ఉంది కదా, ఇక్కడ తక్కువ అని ఉంది కదా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది లాస్ట్లో ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి పొలానికి సంబంధించి పురుగులు మరియు తెగుళ్ళు హెచ్చరికలను ఇక్కడ వాటిలో లేదా అని కదా, పక్కన నన్ను అడగవచ్చు అని కదా, చూద్దాం ఉండండి దాన్ని అడుగుదాం అది ఏం చెప్తుందో. ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ మీ పొలంలో తెగుళ్ళు మరియు హెచ్చరికలు తెలుసుకోవాలనుకుంటున్నారా అంటే మనం అవును మీద క్లిక్ చేసామండి. అవును మీద క్లిక్ చేస్తే అది చూడండి మీ పంటలకు సంబంధించి తెగుళ్ళు ముందొస్తే హెచ్చరికలు లేవు అని ఇచ్చింది. సరే అని చెప్పి నా అభిప్రాయాన్ని పెడదామని చెప్పి పెట్టేశానండి. ఆకట్టుకునే ప్రతిస్పందన అని పెట్టాను. అలాగే చాలా బాగుంది, కొంచెం ఎన్పీకేలు అర్థం చేసుకోవడం రావడం లేదు, నాకు అర్థమయ్యేలా చెప్పగలరు అని చెప్పి నేనైతే చెప్పాను. దానికి ఇంకా రిప్లై అయితే ఇంకా రాలేదు, వచ్చాక మీకు అది కూడా చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ మరి వెనక్కి వచ్చేసాక తర్వాత ఎన్పీకేలు ఎలా వాడాలి అని అయితే ఇంకో క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. చూడండి అది మనం ఎన్పీకేలు ఎలా వాడాలనేది కూడా చూపించింది. అలాగే చెప్పాను కదండి ఎన్ బాగా గుర్తుపెట్టుకోమని, అక్కడ ఎన్ తక్కువగా ఉందన్నది కదా, ఇప్పుడు నేను చూద్దాం ఉండని ఎక్కువగా ఉంది నా పొలంలో అని కొట్టానండి. చూడండి అది ఆన్సర్ ఎంత బాగా ఇచ్చిందో. మీ పొలాల కోసం అభ్యర్థించిన పోషక ఫలితాలు ఇక్కడ ఉన్నాయి, చూడండి ఎన్ తక్కువగా ఉంది అనేసి చెప్పింది. సరే అని చెప్పి వాతావరణ సమాచారానికి వచ్చాను. ఈ వీక్ మొత్తం వాతావరణ సమాచారం చూడండి ఎంత చేంజ్ అవుతుందో. ఇప్పుడు పొలం సమాచారంలోకి వచ్చామండి. చూడండి ఆయన వేసిన పంట అవన్నీ ఇక్కడ చూపిస్తున్నాయి. పంట ఏమైనా తప్పుకుంటే ఫిర్యాదుని అభ్యర్థించవచ్చు. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేసాక ఇక్కడ చూడండి అయితే చీడపీడలు గుర్తింపుని పెడితే డేటా అందుబాటులో లేదని వచ్చింది. సరే అని చెప్పి స్కీమ్స్ మీదకి వెళ్ళానండి. పథకాల మీదకి వెళ్తే ఇక్కడ ఏదికి సంబంధించి అన్నదాత సుఖీభవ మొదటి విడత, రెండో విడత వచ్చిందంటే అమౌంట్ చూపించట్లేదు. ఏ బ్యాంక్లో వచ్చింది అనేది కూడా ఉంది, ఏ డేట్లో వచ్చింది అనేది కూడా ఇక్కడ ఉంది. చూడండి 8వ నెల వచ్చింది, 2025వ తేదీ. సరే ఇక్కడ పైన ఏమైనా సంవత్సరం చేంజ్ చేసుకుందామని చూస్తే చేంజ్ కావాలంటే, ఎందుకంటే ఇది కొత్త పాస్బుక్. ఇక్కడ చూడండి 2వ వాయిదా వచ్చి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో 11వ నెల పడిందండి.
ఇప్పుడు మరి మొత్తం ఈయనకి 3వ విడత అయితే రాలేదు, ఇంకా ఎవరికి రాలేదు. ఇప్పుడు బ్యాక్ వచ్చేసాక వ్యవసాయ యాంత్రీకరణ చూద్దామంటే ఇంకా డేటా అందుబాటులో రాలేదు. వచ్చాక కూడా నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మరి ఇక్కడ చూడండి, మార్కెట్ ధరల మీద క్లిక్ చేశానండి. చూడండి మార్కెట్ ధరలు ఎంత బాగా చూపిస్తుందో. అక్కడ ఉత్పత్తి అని అడిగింది. ఇక్కడ మనకి మొక్కజొన్న ఎక్కువ ఉందని మొక్కజొన్న సెలెక్ట్ చేసుకున్నాను. మొక్కజొన్న సెలెక్ట్ చేసుకుంటే మొక్కజొన్న ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎవరెవరు తీసుకుంటారు, ఇక్కడ మార్కెట్ ఎక్కడుంది, ఇప్పుడు రాబో తరాల్లో దాని రేట్ పెరుగుతుందా తగ్గుతుందా, ప్రస్తుతం రేట్ ఉంది, అక్కడ భవిష్యత్తు ఉంది కదండి. భవిష్యత్తు మీద క్లిక్ చేస్తే ముందుగా అది ఏమైనా రేట్ పెరుగుతుందా అనేది కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక పంట కూడా సెలెక్ట్ చేసుకుంటా అండి, చూస్తాము. శనగ సెలెక్ట్ చేసుకుంటున్నాను. శనగ చూడండి చూపించింది ఎమ్మిగనూరు, కడప, కర్నూలు, విజయవాడలో తీసుకుంటారంటండి. చూద్దామండి భవిష్యత్తులో దాని రేట్ ఎలా ఉంటుందో. చూడండి ఇక్కడ ఉందో చూడండి, మార్చి 2026, మార్చి 2026, 30 ఏప్రిల్ 2026, తర్వాత మరి 2025కి వెళ్ళిపోయింది. ఇప్పుడు పైన ఒకసారి చూద్దాము. ఇప్పుడు 2026 నిన్న మాత్రమే చూసుకొని ఇవి మీకు ఎంత మాత్రం పనికొస్తాయని చూడండి. ఇప్పుడు నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయంటే అందుబాటులో లేవని చూపించిందండి. ముందస్తు చిరుతల సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు చూడండి ముఖ్యమైన అధికారుల నెంబర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ మండలానికి సంబంధించి కదా, మీ జిల్లాలో మొత్తం అందరూ మొబైల్ నెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. పైన ఉన్నది మీ విలేజ్కి సంబంధించిన అగ్రికల్చర్ వాళ్ళ నెంబర్ అండి. అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి పంట నష్టం ఏమైనా జరిగిందా, మీ అభిప్రాయం ఏదైనా ఉంటే ఇక్కడ చెప్పవచ్చు. లేదంటే ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేయండి ఉంది కదా, అక్కడ ఫోటో తీసి కూడా పంపించవచ్చు. మీకు చెప్పడం రాకపోతే వాయిస్ ద్వారా అయినా సరే ఇవ్వచ్చు. పథకాలు చూద్దామండి. పథకాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇక్కడ ఉబరైజేషన్ అని ఉంది కదా, అది మీకు నెక్స్ట్ చెప్తాను, అది ఎక్కడ ఉపయోగపడుతుంది అనేసి. ఇక్కడ చూడండి తెగుళ్ళు, పంట కోత, వాతావరణ సంబంధిత, కలుపు సంబంధిత ఇవన్నీ ఉన్నాయి కదండి. చూద్దామండి. పంట కోత తీసుకున్నాం సార్ కదండి. ఏపీఐఎంఎస్ 2.0లో వచ్చిన అప్డేట్స్, ఎందులో ఉబరైజేషన్ అనే దాని గురించి తర్వాత చెప్తాను కదా కదండి. అది నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కనుక అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు ఎంతవరకు ఉపయోగపడిందో కామెంట్లో చెప్పండి. లేదంటే ఇంకా చాలామందికి ఉపయోగపడేలాగా దీన్ని షేర్ అయితే చేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో దీని గురించి ఇంకా మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఏవేవైతే అప్డేట్స్ వస్తాయో ఆ అప్డేట్స్ అనేవి నేను మీకు వెంటనే ఇవ్వడం జరుగుతుంది. కనుక అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.